అయ్యా అయ్యా ఏంటి బాబు? అయ్యా, మీ కులదైవం గుడిని శుభ్రం చేయడానికి వచ్చిన ఇద్దరు చనిపోయారు. చిన్న వయసు లాల్పాష్తో పోయారే. చూశారుగా, నేను చెప్తే విన్నారా? ఇదంతా తను చేసిన పని. వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి వెళ్ళినందుకే 2 ప్రాణాలు బలయ్యాయి. అలాంటిది మీరు పూజ జరిపిస్తామంటున్నారు. ఇంకా ఏం జరుగుతుందో ఆలోచించండి. వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి ఎవరు సిద్ధపడినా వాళ్లకి తన వల్ల చిక్కులు ఎదురవుతున్నాయి. దైవశక్తిని మించి ఆత్మకు అంత శక్తి ఉంటుందా? చంద్రముఖి విషయంలో వేటయ్య చేసిన పాపానికి అతడి కులదైవమే వాణ్ణి శిక్షించి ఆ ద్వారాలను మూసేసిందని మా పూర్వీకులు చెప్పారు. అక్కడ వెలుతురు వచ్చేంత వరకు చంద్రముఖి శక్తికి ముందు ఏ శక్తికి బలం చేయకూడదు. దయచేసి ఇక మీదటైనా గుడిని శుభ్రం చేస్తాము, పూజ జరిపిస్తామని చెప్పకుండా వెంటనే మీ ఊరికెళ్ళండి. అమ్మా, వాళ్ళ కుటుంబానికి ఏమైనా? తప్పకుండా చేద్దాం. రండి రండి, కూర్చోండి. తెలుసో తెలియకో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగింది. గుడి పని మీద వచ్చినా ఒక చిన్న పూజ చేసి మనం ఇంటికి వచ్చి ఉండాల్సింది. అలా చేయకపోవడం తప్పే. నువ్వు చెప్పేది కరెక్టే. వెంటనే పంతులు గారిని రమ్మని పూజకి ఏర్పాటు చేస్తాను. పంతులు గారు రారు సార్. సొంత ఇల్లు అయితేనే వస్తాడయా. ముందు పత్రాలు రాసుకుందాం, అప్పుడు నేను తీసుకొస్తాను లేదో చూడండి. నేను ఆయన తీసుకొస్తాను. అదేం కుదరదు. ఎవరు పిలిచినా తీసుకొచ్చేశారు. స్వామీజీని తీసుకొచ్చేశారు. అందరూ త్వరగా రండి. ఇంత ఫాస్ట్ గా అయ్యో, కూడా మార్చుకోలేదురా. అంతలోనే లోటు దిగిందా? ఏమయ్యా, ఏమిటయ్యా ఈ మూట? అవును, స్వామీజీని కదా తీసుకొస్తాను. ఇదేదో సేమ్యా మూటలా ఉందేంటి? ఓ మై డార్లింగ్, ప్లీజ్ ఓపెన్ ద డోర్. అయ్యో రే, నేను నీకేం పాపం చేశాడురా? ఎక్కడో కొట్టుబెట్టుకుని బతుకుతున్నా నన్ను మళ్ళీ మళ్ళీ పిలుచుకొచ్చి ఇరికిస్తావెందుకురా? వద్దురా వద్దురా, దయచేసి వదిలే. నేను ఈ ఆటకి రాను. మిస్టర్ బసవయ్య, ఏంటమ్మా? క్యాచ్ దిస్ పురుగు. ఇలా చూడు, ఇప్పుడు తిన్నగా లోపలికి వెళుతున్నావు. ఎప్పట్లాగే గజ గజ పచ్చ పచ్చ అని అబద్ధ మంత్రం చెప్పి డబ్బులు తీసుకుని కలకత్తా దొబ్బేస్తున్నావు. అర్థమైందా? చెప్పేది బాగా విను. ఇంకో విషయం ఏంటది? లోపల ఏం చూసినా నీ నుండి ఎలాంటి రియాక్షన్ రాకూడదు. బ్లాంక్ గా ఉండాలి. ఎలా ఉండాలి? బ్లాంక్ గా ఉండాలి. కరెక్ట్. ఏమే డబ్బులు? రండి రండి, వచ్చి నా పక్కనే ఉండండి. బిర్యానీ కూడా పెడతాను. ఏమయ్యా, నువ్వు ముగ్గేసేప్పుడు నేనేమైనా అడ్డుకున్నారా? లేదు. నేను ముగ్గేసేటప్పుడు మాత్రం ఎందుకయ్యా అడ్డొచ్చి చెరిపేస్తున్నావు? ముగ్గును వేయొచ్చు, చెరిపేయచ్చు, కానీ మొగ్గలమే చేయవు. క్లాస్మేట్ స్వామి వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. మరేంటి స్వామి, ఈ 2 ఐటమ్స్ తోనే బతికొస్తున్నారు. కొత్తగా ఏదైనా చేసి చావండి స్వామి. ఏదో కానండి, డౌట్ వచ్చేస్తుంది. దుష్ట శక్తి ఎక్కడుందో ఆ దిక్కును చూపించు. దొంగ సావు అనుకుంటే సరిగ్గా దక్షిణం వైపు ఆపాడే. ఈ 15 ఏళ్లలో బాగానే డెవలప్ అయ్యాడు. ఇటు ఇటు పై. ఇదిగో ఇటు ఇటు. స్వామి, ఇంతకుముందు వచ్చినట్టున్నాడే. అయ్యో, అదే చోటుకి తీసుకొచ్చి మళ్ళీ వదిలేశారే. పోరా, కారిపోతుందిరా. నాకు కారిపోతుంది. నువ్వు ముందు వెళ్ళు, నేను వెనకాలే వస్తా. ఎందుకురా? ఏ ముంద నష్టపోడా, దీంతో ఒక్కడిచ్చాను అనుకో. దెయ్యం
ఉంటుందనుకుంటే ఓ అద్భుతమైన దేవత ఉంది. ఇంకా ఏ సౌండ్ రాలేదేంటి? ఈ పాటికి అరిచి కేకలు పెట్టుండాలే. అదే సౌండ్ ఆ రోజు విన్న అదే సౌండ్. పైకి వెళ్ళిన వాడు ఏకంగా పైకే పోయేట్టున్నాడు. ఏం చేశాడు, ఎక్కడ చేపెట్టాడు? అయ్యో, ఏమైంది? ఎందుకు ఇలా పరిగెత్తుకొస్తున్నారు? వస్తాడు చూడండి. పడేయకుండా మెల్లగా జాగ్రత్తగా ఒక్క ఎముక కూడా రాలిపోకుండా తీసుకెళ్ళండమ్మా. నిన్ను వదలనురా. ఓనర్, ఆయన ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఏం లేదమ్మా ఏమైతుందంటే స్వామీజీ కూడా వెళ్ళిన వాడు వయసులో ఉన్న పిల్లలు, పైనేమో కటిక చీకటి. ఆయన ఇదే ఛాన్స్ అనుకుని పిల్లి ఎలికి మీద పడ్డట్టు మ్యావని పడుంటాడు. ఏ కీలు కాకీలు రాలిపోయింది అంతే. ఈయనెందుకు ఒక టైప్ గా చూస్తున్నాడు? ఏంటి పిల్లి కథలు బాగా చెప్తారు. పైన ఏం జరిగింది? అది ఏం లేదు బాబు, నువ్వు మూట కట్టి తీసుకొచ్చావు, వాళ్ళు మూట విప్పి ఎముక లెక్క పెట్టి తీసుకెళ్తున్నారు అంతే. ఏంటి అలాగే నిలబడ్డాడు? అంటే వీడు మనం చెప్పింది నమ్మలేదు. సౌండ్ ఏంటి డాడీ? ఏమండి, పైకి వెళ్ళి ఏంటో చూడండి. ఏంటి పాటల శబ్దం వినిపిస్తోంది? ఇది ఖచ్చితంగా అదే అదే. కుటుంబం ఏకమైపోయింది. ప్రశ్నలాడికి చంపుతారే. సౌండ్ ఇంటి చూస్తుంది. ఓనర్ రావాలా? ఇక్కడ ఉన్నారమ్మా ఓనరు. ఓనరు మా. ఎక్కడి నుంచి పాట వినిపిస్తోంది? ఇటువైపు ఎవరు రాకూడదని చెప్పారు కదా. చెప్పాను. అదేం లేదమ్మా, పక్క ఊర్లో సీతాపరిణయం నాటకం వేస్తున్నారు. స్పీకర్ ని మన వైపు తిప్పేశారు. మన ఇల్లు బంగళా కదా, అందుకే రూమ్ కి వెళ్ళి సౌండ్ ఎక్కువ అవుతుందమ్మా. ఎక్కువ అవుతుంది అదే అనుకుంటున్నాను. ఇంకా
ఏమైంది వీళ్ళకి? నాలా అక్కడ ఏదో పెద్ద నీడ చూసావు. ఆ నీడ ఏదో తమిళ్లో మాట్లాడింది. అరే థు. ఇదేదో ముందే చెప్పొచ్చు కదయా. అమ్మా ఇప్పటికైనా అర్థమైందా? ఒకరి నీడని ఒకరు చూసి భయపడ్డారంటే ఏంటి? అలాంటిదేం అయి ఉండదు. వీళ్ళు పరమ పిరికోళ్ళు. ఒకరికి బల్లంటే భయం, ఇంకొకరికి బొద్దింకంటే భయం. ఓనర్ సార్, మీరు వెళ్ళి చూసిరండి. అది ఓనరు మీరు వెళ్ళండా? ఏమా ఓనర్కి వేరే పని పాట లేదనుకున్నావా? ఇవన్నీ వెళ్ళి చూస్తాడా ఓనరు? సరే వద్దు, నేను వెళ్ళి చూసి. అమ్మా 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 వద్దమ్మా, గొళ్ళెం పడుతుందమ్మా. నువ్వు ఊరుకోమ్మా. ఎవరది? ఏమైందమ్మా? ఇంత రాత్రి అప్పుడు అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? మేడ మీద ఎవరో పాడినట్టు వినిపించింది. ఏంటో చూడ్డానికి వెళ్ళిన వీళ్ళిద్దరూ ఏదో నీడను చూసి భయపడ్డారు. నేను చూస్తానని వెళ్ళిన గాయత్రి ఇంకా రాలేదు. నాకేం అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉంది. తానే మేడ మీదకి వెళ్ళింది. మేడం మీదకే? తన నీడని చూసే వీళ్ళిద్దరూ భయపడ్డారు. తనని చూసి భయపడ్డారా? ఇంత రాత్రప్పుడు మేడ మీద నీకేం పని? అమ్మా నేను చెప్తానమ్మా. తనకి ఇక్కడ పనిచేయడం కంటే ఈ అంతఃపురం మొత్తాన్ని చూడాలన్నదే కోరికని తను నాకు చాలాసార్లు చెప్పింది. మీరందరూ నిద్రపోయారనుకుని మేడ మీదకి వెళ్ళింది. పాపం దొరికిపోయింది. చూసారమ్మా, నేను చెప్పారా? అదేనమ్మా, ఆ పిల్ల మేడ మీదకి వెళ్ళి జాలీగా ఒక పాట పాడింది. ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఇంట్లో భయపడేలా ఏమీ లేదు. ఇది దైవకళ ఉట్టిపడే ఇల్లు. అందుకని ఉదయాన్నే 3 దిక్కులకి కలిపి పత్రాలు రిజిస్ట్రేషన్ చేద్దాం. దక్షిణాన్ని వదిలేద్దాం. ఒక్కటిచ్చానంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. వీపీ మీరు వెళ్ళి పడుకోండమ్మా. ఏదైనా సరే రేపు మాట్లాడుకుందాం. బేబీ అన్నాడు. వెర్రి పుష్పం అని షార్ట్ గా అన్నాడేమో. రంగనాయకి, కాంట్రాక్టర్స్ అందరితోనూ మాట్లాడాను. ఆ ఇద్దరు చనిపోయిన విషయం తెలిసి మన గుడిని శుభ్రం చేయడానికి ఎవరు రావట్లేదు. ఏం అర్థం కావడం లేదు అన్నయ్య. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. ఉన్న చోట సమస్య, గుళ్ళోనూ సమస్య అంటే ఆ పూజ ఎలా జరిపించడం మరి? ఇలా చూడండమ్మా, ఆ పూజారి చెప్పిన దాన్ని బట్టి మీ ఎవ్వరికీ చెప్పకుండా నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళి చూశాను. అందులో నాచు, బురద, మొక్కలు ఏమీ లేవు. నీళ్లలో పడిపోవడానికి ముందే వాడికి హార్ట్ అటాక్ వచ్చింది. అలాంటప్పుడు వాడు ఒంట్లో నీళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి? కరెంటు షాక్తో చనిపోయిన వాడు వైరు ఇనుముకి తగలడం కూడా చూసుకోకుండా స్విచ్ ఆన్ చేశాడు. షాక్ కొట్టి చనిపోయాడు. ఈ 2 మరణాలు నన్ను అడిగితే విపత్తనే అంటాను. పూజారి గారు అలా అంటున్నారు, ఏనేమో ఇలా అంటున్నారు. ఏది నమ్మాలో ఏం అర్థం కావట్లేదే. మదన్ చెప్పిందే కరెక్ట్. పనిలోకి వెళ్ళిన 20 మందిలో 2 మాత్రమే చనిపోయారు. ఒకవేళ ఇది చంద్రముఖి పని అయి ఉంటే కాంట్రాక్ట్ తీసుకున్న గోపాలే కదా ముందు చనిపోయి ఉండాలి. మనం ఎంతమంది ఉన్నాం కదా, గుడిని శుభ్రం చేయడానికి బయట వాళ్ళెందుకు, మనమే చేసేద్దాం. ఈ విష పరీక్షకి మేము రెడీగా లేవు. పైకి వెళ్ళేందుకే పులుసు కారిపోతే. అవును, ఆర్థిక నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని తట్టుకోగలం. ప్రాణ నష్టాన్ని ఎలా తట్టుకోగలం? ఇలా చూడండమ్మా, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా అక్కడికి వెళ్ళడానికే భయపడుతున్నారు. నేను వెళ్ళి ఆ గుడిని శుభ్రం చేస్తాను. ఎప్పుడు మీ గుళ్ళో సమస్య వచ్చిందో ఆ సమస్యని పరిష్కరించే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కన్ఫ్యూజ్ చేస్తున్నాను. అప్పటికీ నాకేమైనా అయితే మీ నిర్ణయం మీరు తీసుకోండి.